కళ్యాణ్, శరణ్య ఇంజనీరింగ్ చదువుతున్నారు. ఇద్దరూ అమితంగా ప్రేమించుకుంటున్నారు. ఒకరంటే ఒకరికి ప్రాణం. కళ్యాణ్ గొప్పగా చదువుకుని మంచి సాఫ్ట్వేర్ జాబ్ కొట్టాలి అని భావించే ఒక మధ్యతరగతి కుర్రాడు. శరణ్య ఇంజనీరింగ్ పూర్తిచేసి సినిమా పరిశ్రమలో కంటెంట్ రైటర్గా బ్రతకాలని, తన పేరును వెండితెరమీద చూసుకుని ఆనందపడాలని ఆశపడే అమ్మాయి. ఆమె బ్యాగ్లో తన ఇంజనీరింగ్ పుస్తకాలు కంటే తను రాసుకున్న 30 కథల డైరీలే ఉంటాయి. ఆమె పుస్తకాల మధ్య ఉన్నప్పుడు కూడా ఆమె మనసులో సినిమా కథలు మెదులుతూ ఉంటాయి. క్లాస్ రూంలో ప్రొఫెసర్ల ఉపన్యాసాల కన్నా, ల్యాబ్లో కోడింగ్ కన్నా ఆమెకు సినిమాలోని సన్నివేశాలే ఎక్కువగా గుర్తుకొస్తాయి. ఆమె బ్యాగ్లో ఇంజనీరింగ్ పుస్తకాలతో పాటు 30 అద్భుతమైన కథలతో నిండిన ఒక డైరీ ఉంటుంది. ఆ డైరీ ఆమెకు ప్రాణం. ఆమె ఇంజనీరింగ్ చదువు పూర్తిచేసి సినిమా పరిశ్రమలో రచయిత్రిగా అడుగుపెట్టాలని కలలు కంటుంది. ఆమె ప్రతి కథలో కొత్తదనం, ఉద్వేగం, సమాజానికి ఒక సందేశం ఉంటాయి. కళాశాల వార్షికోత్సవానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ దర్శకుడు సింగం మరియు అతని కొడుకు యువనటుడు రంగం రావడం ఆమె కలను నిజం చేసేలా కనిపించింది. ఆ రోజు కళాశాల ప్రాంగణం అంగరంగ వైభవంగా కళకళలాడుతోంది. సింగం తన గంభీరమైన వాయిస్తో, రంగం తన చిరునవ్వుతో వేదికపై మెరిసిపోతున్నారు. శరణ్య అతికష్టం మీద వారిని చేరుకుని తన డైరీని వానికి అందించింది. సార్, నా కలలు ఈ డైరీలోనే ఉన్నాయి, ఒక్కసారి చూడండి అని చెప్పింది. సింగం ఆమెను నిర్లక్ష్యంగా చూసి డైరీని తన అసిస్టెంట్కు ఇచ్చి వెళ్ళిపోతాడు. శరణ్య మనసు కాస్త నొచ్చుకున్నా తనపై తనకు ఉన్న నమ్మకం చెక్కుచెదరలేదు. ఒక వారం తరువాత శరణ్యకు సింగం ఆఫీస్ నుండి పిలుపు వస్తుంది. ఆమె గుండె ఆనందంతో ఉప్పొంగిపోయింది. తన కలల ప్రపంచం తలుపులు తెరుచుకున్నాయని భావించింది. ఇంజనీరింగ్లో మంచి మార్కులు వచ్చినప్పుడు కూడా ఆమెకు అంత సంతోషం కలగలేదు. తన డైరీలోని మొదటి కథ సింగంకు బాగా నచ్చింది. ఆ కథను సినిమాగా తీయడానికి సింగం ఒప్పుకున్నాడు. శరణ్యను తన దగ్గరి కంటెంట్ రైటర్గా నియమించుకున్నారు. శరణ్య జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలయింది. ఆమె సింగం ఆఫీసులో పనిచేయడం మొదలుపెట్టింది. ఆమె ఆలోచనలు, కథలు సింగంకు బాగా నచ్చాయి. ముఖ్యంగా రంగం కూడా శరణ్య కథలను చాలా ఇష్టపడ్డాడు. మొదటి కథ స్క్రిప్ట్ వర్క్ వేగంగా పూర్తవుతోంది. శరణ్య తన కథ వెండితెరపై ఎలా కనిపిస్తుందో అని కలలు కంటుంది. ఆ కలలను తాకాలని ఆతృతగా ఎదురుచూస్తుంది. సినిమా షూటింగ్ మొదలవుతుంది. శరణ్య ప్రతిరోజూ సెట్కు వెళ్లి కథలో మార్పులు, చేర్పులు సూచిస్తుంది. అందరూ ఆమె ప్రతిభను చూసి ఆశ్చర్యపోతారు. సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంటుంది. ఒకరోజు సింగం శరణ్యను పిలిచి, నువ్వు మొదటి సినిమాకి కొత్త రైటర్వి కాబట్టి నీ పేరు వేస్తే సినిమాకు అంత గుర్తింపు రాకపోవచ్చు. అందుకే ఈ సినిమాకు నా పేరు వేసి రెండో సినిమా నుంచి నీ పేరు వేస్తాను అని నమ్మిస్తాడు. శరణ్య నిరాశ చెందినా సింగం మాటలను నమ్ముతుంది. సింగం ఆమెకు కొంత డబ్బు ఇచ్చి, నువ్విప్పుడు స్టార్ రైటర్ అయ్యావు అని అంటాడు. శరణ్య ఆ డబ్బును చూసి సంతోషించినా తన పేరు వెండితెరపై లేకపోవడం ఆమెను నిరాశలో ముంచుతుంది. ఒకరోజు రంగం ఆమెతో, అసలు కథాకుడివి నువ్వే, త్వరలో ప్రపంచానికి తెలుస్తుంది అని చెప్తాడు. రంగం మాటలు ఆమె మనసులో ఏదో తెలియని ఆనందాన్ని రేకెత్తిస్తాయి. సింగం రంగం సినిమా విడుదలయ్యింది. మొదటి షో నుంచే సినిమాకు హిట్టాకు వచ్చింది. కథ అద్భుతంగా ఉందని, సింగం మరోసారి తన ప్రతిభను చాటుకున్నాడని అందరూ ప్రశంసించారు. శరణ్య కూడా సినిమా చూసి మురిసిపోతుంది. తన కథకు అంత మంచి పేరు రావడం ఆమెను గర్వించేలా చేసింది. ఆమె పేరు వెండితెరపై లేకపోయినా తన కథ ప్రజలను చేరుకుందనే సంతోషంలో మునిగిపోయింది. ఒకరోజు శరణ్య ఇంటిలో ఉన్నప్పుడు సింగం, రంగం ఆమె ఇంటికి వస్తారు. శరణ్య వారిని చూసి సంతోషిస్తుంది. రెండో సినిమా గురించి మాట్లాడడానికి వచ్చారు అని అనుకుంటుంది. కానీ వారి మనసులో వేరే ఆలోచన ఉంది. ఆమె డైరీని, ఆమె దగ్గర ఉన్న 30 కథలను బలవంతంగా తీసుకుంటారు. శరణ్య వారిని అడ్డుకోబోతుంది. సింగం, రంగం శరణ్యను బలవంతంగా ఎత్తుకెళ్లి వారి ఫామ్ హౌసులో ఒక చిన్న గదిలో బంధిస్తారు. ఆమె నిస్సహాయంగా వారి చేతుల్లో చిక్కిపోతుంది. ఆమె ఎంత వేడుకున్నా వారు కరగరు. సింగం ఆమెతో, నీకు మేము డబ్బు ఇచ్చాము, ఇక నుంచి నీ కథలు మావి అని నిర్దాక్షిణ్యంగా చెప్తాడు. శరణ్యను ఆ గదిలో బంధించి ఆమెకు ప్రతిరోజూ డ్రగ్స్ ఇస్తారు. ఆమె ఎప్పుడూ మత్తులో ఉండేలా చూసుకుంటారు. ఆమె తన కథల గురించి అడిగితే, నీకు మేము కావలసిందిస్తున్నాం, నీకు కథలవసరం లేదు అని అంటారు. శరణ్య బాధతో, నిస్సహాయంతో వారి చెరలో బందీగా ఉంటుంది. సింగం, రంగం శరణ్య కథలను వారి కథలుగా చెప్పుకుంటూ సినిమాలు తీస్తూనే ఉన్నారు. ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. సినిమా పరిశ్రమలో తండ్రి కొడుకులు తిరుగులేని శక్తిగా ఎదిగారు. వేల కోట్ల రూపాయలు సంపాదించారు. కాని వారి ప్రతిభ వెనుక శరణ్య త్యాగం, ఆమె కలలు విచ్ఛిన్నముంది. గదిలో ఒంటరిగా ఉన్న శరణ్య తన కథలను గుర్తుచేసుకుని బాధపడుతుంది. ప్రతి కథలో ఆమె జీవితం, ఆమె కష్టాలు, ఆమె ఆశలు ఉంటాయి.
ఆ కథలిప్పుడు వేరొకరి పేరుతో వెండిదెరపై ప్రదర్శించబడుతున్నాయి. ఆమె కన్నీళ్లకు అంతులేకుండా పోతుంది. ఆమె మనసు శరీరం డ్రగ్స్కు బానిస అవుతుంది. శరణ్య ఆరోగ్యం క్షీణించిపోతుంది. ఆమె కథలు చివరి దశకు చేరుకున్నాయి. ఇంకొన్ని కథలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ లోపల సింగం రంగం ఇద్దరూ ఆమెను చంపేయాలని నిర్ణయించుకుంటారు. ఈమె ఉంటే ఎప్పుడో ఒకప్పుడు మన నిజం బయటపడుతుంది అని సింగం అంటాడు. రంగం కూడా దానికి ఒప్పుకుంటాడు. ఒకరోజు రాత్రి సింగం రంగం ఏర్పాటు చేసిన రౌడీలు శరణ్యకు కరెంట్ షాక్ ఇచ్చి చంపేసి డ్రగ్స్కు అలవాటుపడి చాలా రోజులుగా మా దగ్గరకు రైటింగ్ పనికి రావడం లేదు, తనకి మేము ఇచ్చిన రూంలో నుంచి చాలా రోజులుగా బయటకు రావడం లేదు, తనతో పాటు పనిచేసే గోస్ట్ రైటర్స్ అడిగితే నాకు హెల్త్ బాగాలేదు అని చెప్తోంది అని ఒక అబద్ధపు కథను అల్లి డ్రగ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మరణించింది అని కథ సృష్టించారు. తండ్రి కొడుకులు మీడియా ముందు ఆమెను తమ గోస్ట్ రైటర్గా ప్రకటించారు. ఆమె మా దగ్గర పనిచేసేది, డ్రగ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల చనిపోయింది, మాకు చాలా బాధగా ఉంది అని అబద్ధాలు చెప్తారు. శరణ్య మరణం గురించి ఎవరికీ తెలియదు. ప్రపంచం ఆమెను ఒక డ్రగ్ ఎడిక్ట్గా గుర్తుపెట్టుకుంటుంది. తండ్రి కొడుకులు ఆమె కథలను వాడుకుంటూనే ఉన్నారు. ఒకప్పుడు గొప్ప రచయిత్రిగా కావాలన్న కలలు కన్న శరణ్య ఇప్పుడొక కథానాయికలా అదృశ్యమయ్యింది. కొన్ని సంవత్సరాల తర్వాత సింగం రంగం రాజకీయాల్లోకి ప్రవేశిస్తారు. తమ సినీ జీవితంలో సంపాదించిన పేరు డబ్బుతో ప్రజలను సులభంగా ఆకట్టుకుంటారు. కేంద్ర మంత్రిగా ఎలుగొందారు. వారి కీర్తి అధికారం ఆకాశాన్ని తాకుతాయి. కాని వారి మనసులో పాపం వారిని వెంటాడుతూనే ఉంటుంది. కళ్యాణ్ విదేశాల్లో జాబ్ చేస్తూ ఉన్నాడు. ఇండియాకి వచ్చినప్పుడు తను ప్రేమించిన శరణ్య తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకుని అమెరికా తీసుకువెళ్లాలనుకుంటాడు. కాని కళ్యాణ్ ఫ్రెండ్ ద్వారా శరణ్య డ్రగ్కి అడిక్ట్ అయి మరణించినట్లు చెప్తారు. కళ్యాణ్ శరణ్య మరణాన్ని తట్టుకోలేకపోతాడు. శరణ్య డ్రగ్కి ఎడిక్ట్ అవ్వటమేమిటి? తనకి సిగరెట్ వాసనే పడదు, వామిటింగ్ చేసుకుంటది. అలాంటి శరణ్య కోసం నాకున్న ఈ చిన్న అలవాటును కూడా వదిలేసుకున్నాను. అలాంటి శరణ్య డ్రగ్ ఎడిక్ట్ అవ్వటమేమిటి అని ఆలోచనలో పడతాడు. ముందు సింగం రంగం సినిమాలు చూడటం చేస్తాడు. ఆ సినిమాలన్నీ శరణ్య తనకి చెప్పిన కథలే. కానీ ఒక్క సినిమాలో కూడా రైటర్గా శరణ్య పేరుండదు. అన్ని సినిమాలలో సింగం పేరే ఉంటుంది. కథ, మాటలు, డైరెక్టర్ అన్నీ సింగం పేరే ఉంటుంది. అప్పుడే అర్థమవుతుంది ఈ సింగం రంగం అనే తండ్రి కొడుకునే శరణ్యాని ఏదో చేసి ఉంటారు అని భావిస్తాడు. ఇండియాకి తిరిగి వస్తాడు. సింగం రంగంలను కలుస్తాడు. శరణ్యాని మీరు ఎందుకు చంపారు? ఆమె కథలను మీ కథలుగా చెప్పుకుని వెండితెరపై శరణ్య పేరు బదులు సింగం పేరు ఎందుకు వేసుకుంటున్నారు? కథ సృష్టికర్త శరణ్య అయితే మీరు సృష్టించినట్లు ఎలా మీ పేరు వేసుకుంటారు అని నిలదీస్తాడు. సింగం రంగం తమ అభిమానుల పేరుతో కొంతమంది గూండాలు కళ్యాణ్ని కిడ్నాప్ చేస్తారు. చిత్రహింసలు పెట్టి కళ్యాణ్ని కూడా చంపేసి పాతపడిన మెడికల్ కాలేజ్ సెప్టిక్ ట్యాంక్లో పడేస్తారు. సింగం రంగం ప్రభుత్వంలో ఉన్నా వారికి సినిమా ప్రపంచంపై ఉన్న ప్రేమ తగ్గలేదు. వారు చేసే అవినీతి రాజకీయాల వల్ల వారి పాపులారిటీ తగ్గింది, వారి పరువు పోయింది. అందుకే మళ్లీ ఒక సినిమా తీయాలని నిర్ణయించుకుంటారు. ఇది వారి చివరి కథ. ఎందుకంటే వారి దగ్గర ఇంకొక కథ లేదు. ఈ కథ శరణ్య రాసుకున్న చివరి కథ. సినిమా షూటింగ్ మొదలైంది. ఆ కథలో హీరోయిన్గా ఒక కొత్త అమ్మాయిని ఎంచుకున్నారు. ఆ అమ్మాయికి శరణ్య గురించి ఏమీ తెలియదు. కాని ఆమె మనసులో ఏదో తెలియని బాధ వెంటాడుతోంది. ఆమెకు రాత్రి కలల్లో ఒక అమ్మాయి కనిపించేది. ఆ అమ్మాయి శరణ్య అని ఆమెకు తెలియదు. సినిమా అంతా పూర్తవుతుంది. లాస్ట్ రోజు గుమ్మడికాయ కొట్టే రోజు. అంతా సంతోషంగా ఉన్నారు. హీరో, హీరోయిన్, డైరెక్టర్ అందరూ క్యారవాన్లో ఉన్నారు. సింగం హీరోయిన్ను చూసి ఆనందపడతాడు. హీరో రంగం అక్కడినుంచి తన క్యారవాన్లోకి వెళ్తాడు. డైరెక్టర్ సంగం అకస్మాత్తుగా తన క్యారవాన్లో హీరోయిన్తో అసభ్యంగా ప్రవర్తిస్తాడు. ఆ హీరోయిన్ను చూసి సింగం తప్పుగా ప్రవర్తిస్తాడు. తన పవర్ చూపించాలి అనుకుంటాడు. హీరోయిన్ సింగం చంప పగలగొడుతుంది. సింగం కోపంతో ఆమెను కొడతాడు. ఆమె పడిపోతుంది. హీరోయిన్ అక్కడే చనిపోతుంది. సింగం భయపడి రంగంను తీసుకుని క్యారవాన్లోకి వస్తాడు. చూస్తే అప్పటికే హీరోయిన్ మరణించి ఉంది. ఇద్దరూ బయటకు వెళ్లాలని ప్రయత్నిస్తారు. కాని అద్దాలు, డోర్లు అన్నీ మూసుకుపోయాయి. తంటెకొడుకులు ఎంత ప్రయత్నిస్తున్నా డోర్లు ఓపెన్ కావటం లేదు, కిటికీలు కూడా ఓపెన్ కావటం లేదు. క్యారవాన్ మొత్తం పొగ కమ్ముకుంటుంది. ఒక్కసారిగా కళ్యాణ్, శరణ్య ఆత్మలు చనిపోయిన హీరోయిన్లోకి ఆవహిస్తాయి.
ఒక్కసారిగా చనిపోయిన హీరోయిన్ జుట్టు విరబూసుకొని ఆమె కళ్లలో అగ్నిజ్వాలలు నింపింది. ఆమె సింగం రంగం మీదుకు వస్తుంది. ఆమె కళ్లతో తండ్రి కొడుకులను చూస్తుంది. నా కథలను దొంగిలించారు, నా కలను నాశనం చేశారు, నా జీవితాన్ని తీసుకున్నారు, నన్ను ప్రేమించిన కళ్యాణ్ని కూడా చంపేశారు కదరా మీరు, ఇప్పుడు నేను మీ జీవితాలను తీసుకుంటాను అని శరణ్య ఆత్మ చెప్తుంది. సింగం రంగం భయంతో వణికిపోతారు. మమ్మల్ని వదిలిపెట్టు అని వేడుకుంటారు. కాని శరణ్య ఆత్మ క్షమించదు. శరణ్య ఆత్మ తండ్రి కొడుకులను అత్యంత భయంకరంగా హింసించింది. వారిని రౌడీల చేత కొట్టినట్లుగానే తండ్రిని కొడుకు, కొడుకుని తండ్రి కొట్టుకునేలా చేసింది. వారు ఎంత వేడుకున్నా శరణ్య కరగలేదు. ఆమె కళ్లకు అగ్నిజ్వాలలు వస్తాయి. శరణ్య ఆత్మ కళ్యాణ్ ఆత్మ తండ్రి కొడుకులను క్యారవాన్లో కాల్చి బూడిద చేస్తాయి. ఆ క్యారవాన్ మంటల్లో తండ్రి కొడుకులు చనిపోయారు. వారి పాపానికి శిక్ష దొరికింది. శరణ్య కళ్యాణ్ ఆత్మలు శాంతి పొందాయి. ఆమె తన కలలను దొంగిలించిన వారిని, తన జీవితాన్ని నాశనం చేసిన వారిని శిక్షించింది. కళ్యాణ్ శరణ్య ఆత్మలు ఆ క్యారవాన్ నుండి బయటకు వచ్చి ప్రశాంతంగా గాలిలో కలిసిపోయాయి. ప్రపంచానికి సింగం రంగం మరణం గుమ్మడికాయ కొట్టిన రోజు జరిగిన ప్రమాదంగా మాత్రమే తెలుస్తుంది. కాని ఆ ప్రమాదం వెనుక శరణ్య ప్రతీకారం, ఆమె కథల శక్తి దాగి ఉందని ఎవరికీ తెలియదు. ఆమె జీవితం, ఆమె కష్టాలు, ఆమె మరణం కథలు కాదు, ఒక నిశ్శబ్దపు సాక్ష్యం. శరణ్య డైరీలో ఉన్న 30 కథలకు సింగం రంగం ముగింపు పలికారు. కాని ఆ కథల ముగింపు వారి కథలకు ముగింపు పలికింది. జీవితంలో కష్టపడితేనే మనం విజయం సాధించగలం అని ఈ కథ చెప్తుంది. దొంగిలించిన కలలు నిజం కన్నా ఎక్కువ కష్టాలను ఇస్తాయి. శరణ్య చదువుకున్న కళాశాల ఇంకా ఉంది. ఆమె డైరీలో ఉన్న కథలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. ఆమె కళాశాల ప్రాంగణంలో ఉన్న చెట్లపై ఆమె పేరు రాసినట్లుగా భావిస్తారు. కళాశాల విద్యార్థులు ఆమె కథల గురించి మాట్లాడుకుంటారు. శరణ్య తన కలను పూర్తిగా సాధించలేకపోయినా తన కథల ద్వారా ఈ ప్రపంచానికి తన కలలను అందించింది. ఆమె కథలు ఇంకా బ్రతికే ఉన్నాయి. ఆమె ఒకప్పుడు ఒక కళ, కాని ఇప్పుడు ఒక కథ.